ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున ఆయనకి బోలెడు అభినందనలు తెలియజేస్తూ, అయ్యా రాజుగారు నమస్కారం. నమస్తే నాగేంద్ర కుమార్ గారు. మీరు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా అయిన హోదాలో మిమ్మల్ని కలవడం కూడా ఏదో తెలియని ఒక కొత్త ఉత్సాహం కలిగింది మాకు. ఎందుకంటే మీరు మామూలుగానే బోల్డ్ విషయాల్ని చాలా అనర్గళంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా మాట్లాడే మనిషి. ఇప్పుడు ఈ కార్యక్రమాలు, మీ నూతన న్యూ జాబ్, ఆ ఓరియంటేషను అసలు ఎట్లా అనిపిస్తున్నది మీకు? సిట్టింగ్ ఆన్ దట్ డయాస్ అందరూ మిమ్మల్ని విపరీతంగా, అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, నారా లోకేష్ వరకు అందరూ మిమ్మల్ని చాలా అసలు దాన్ని ఏమంటారు, ఎంతో అద్భుతమైన రీతిలో కొనియాడారు. అసలు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు దట్ ఆఫ్టర్ యూ బికేమ్ ద? డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎమ్మెల్యే హూ ఇస్ ప్రెసెంట్ ఆన్ దట్ డే. కొన్ని ఆప్షన్లు ఎలాగో ఉంటాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో రాదు, బట్ whoever has attended, so they had come up and wholeheartedly they have congratulated me. That is real lifetime good feel. కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అంటారు కదా, అది డెఫినెట్గా అందులో మొట్టమొదటిగా భావించవచ్చు. మరపురాని మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే నార్మల్గా ఓకే, మీ స్థాయికి ఆ పోస్టు సరిపోతుందా, చిన్నదా, పెద్దదా అన్న విశ్లేషణని కొంచెంసేపు పక్కన పెట్టేస్తే, బట్ మీరు నడిపిన ఆ యుద్ధం ఏదైతే ఉందో, అన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉండి పార్టీకి ఎదురు తిరిగి అన్యాయాన్ని ఎదిరించిన ఒక వ్యక్తిగా మీరు ఈ రోజున ఇటొచ్చి గెలిచి ఆ ప్లేస్లో కూర్చోవడం, అసలు ఎవరు అపోజిషన్ పార్టీ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా అసెంబ్లీలో కనిపించకపోవడం అన్నది మీ పట్ల మీదైన రియాక్షన్ కావాలనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా వాళ్ళు వచ్చే ఉద్దేశంలో ఉన్నట్టుగా లేదు, వస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది, మంచి పరిణామం. మీరు రావాలని కూడా కోరారు? రావాలని నేను ఇప్పుడు కాదు, మొట్టమొదటి మీటింగ్లోనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అన్నప్పుడు, సో అప్పుడు కూడా నేను అది కరెక్ట్ కాదు, మీరు రండి సభకి అని చెప్పి నేను ఆయన్ని కోరటం జరిగింది. బట్ రావట్లేదు. అయినా ఆయన స్టేటస్ కావాలని అడుగుతున్నారుగా, అపోజిషన్ స్టేటస్ కావాలని గట్టిగా భీష్మించుకుని. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంతమంది ఉండాలి అని లేదు, కానీ రాజ్యాంగంలో ఏదన్నా స్పెసిఫిక్గా లేనప్పుడు ప్రీవియస్ కస్టమ్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది. సో దీనికి ఏమైంది, 1952లోనే అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు పార్లమెంట్లో 10% ఉంటేనే ఏదన్నా సభకి కోరం ఉండాలి. సో మినిమం ఆ కోరంకి సరిపడా సభ్యులు కూడా ఒక పార్టీకి లేకపోతే అపోజిషన్ పార్టీకి వారికి ఇవ్వటం కుదరదు అని లోక్సభలో అప్పటి స్పీకర్ గారు ఫాలో అయ్యారు. ఐ థింక్ హుకుమ్ సింగ్ గారి టైంలోనే ఎప్పుడు అది స్టార్ట్ అయింది, ఇన్ లేట్ 50sలో. సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. అంటే దాని ముందు ఈ సమస్య రాలా, ఇటువంటి సమస్య రాలా. వచ్చినప్పుడు దట్ ఈస్ డ్యూరింగ్ హుకుమ్ సింగ్ స్పీకర్గా ఉన్నప్పుడు, అప్పటి నుంచి అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. మొన్న మరి రాహుల్ గాంధీ గారికి కూడా దీనికి ముందు 54కి తగ్గినాయి 10% అంటే, సో 50లో ఆగిపోయారు కాబట్టి ఇవ్వాల. అవును. సో అంచేత అదొక కస్టమరీగా ఉంది. ఇప్పుడు ఇంతెందుకు గుజరాత్లో కూడా గత 2 సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా నాగాలాండ్ కానీ, ఈవెన్ సిక్కిం, ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉంది, ఆ 3 రాష్ట్రాల్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు. సో తగుదనమ్మా అంట ఇక్కడ ఆయన గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా మరి ఎక్కడ ఆచరణలో లేనిది నా కోసమే మీరు చేయాలి అని అడగటం మరి
దాన్ని ఎలా మీరు దాన్ని ఏ విధంగా హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్? ఆయన ఎందుకు అలా దాన్ని పట్టుకుని కూర్చోవడం పట్ల అంటే ఈ విధంగా ఈ అసెంబ్లీని అవాయిడ్ చేయొచ్చనా? ఏమో ఒక ఉప డిప్యూటీ స్పీకర్గా ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు అటెండ్. అఫ్ కోర్స్. సో ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయన అయితే నాకు సమయం ఎవరు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు. తప్పకుండా వచ్చి చూస్తే కదా సమయం ఇస్తారో లేదో తెలిసేది. ఖచ్చితంగా మా గౌరవ శాసనసభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు అయినా అప్పుడు చైర్లో నేనున్నా, తప్పకుండా ఆయనకి సమయం ఇస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన వస్తే రానప్పుడు సమయం ఇవ్వలేం. రానప్పుడు సమయం ఎలా ఇస్తారు? ఆయన కోరుకుంటున్న సమయాన్ని ఆయన ఇంట్లోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసుకుంటున్నారు. అంతెందుకు ఓపెన్గా సభకు రమ్మని ప్రజల కోరిక, అందరి కోరిక. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ. సో యాజ్ ఎ సింగిల్ అపోజిషన్ పార్టీ ఆల్సో హీ విల్ గెట్ సఫిషియంట్ టైం. ఈజ్ డ్యూ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. హీ విల్ గెట్ సఫిషియంట్ టైం. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో 2 ప్రశ్నలు వైసీపీ వాళ్ళకి వెళ్తాయి, 2 ప్రశ్నలు. సో యూ కెన్ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ అవర్. సో అంతకంటే ఏమంటే టైంలోనే మాట్లాడాలి కదా. అవును, అలాంటి టైమే. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే అప్రాక్సిమేట్గా 10 నిమిషాల వరకు ఉంటుంది. 2 ప్రశ్నలు ఆయన మాట్లాడచ్చు. సో హీ విల్ గెట్ ఎనఫ్ టైమ్ ఇఫ్ హీఈస్ విల్లింగ్. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపగలం, నటించే వాళ్ళని లేపలేం కదా. బట్ ఐ విష్ యూ వుడ్ అటెండ్ ఈ విషయం అట్లీస్ట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్కైనా. ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా నెక్స్ట్ మార్చిలో. సో అప్పుడైనా సరే ఆయన వస్తారని ఆశిస్తున్నారు. మీరు వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే బికాజ్ స్టేటస్ అన్నది వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వందే ఆయన రానన్నది ఆయన పత్రికా ముఖంగా కానీ లేకపోతే సన్నిహితులతో కానీ గట్టిగా చెప్తున్న మాటే. అందరికీ కోర్టులో కూడా వేశారు. బట్ చూద్దాం, టు మై నాలెడ్జ్. అంటే కోర్టు ప్రెసిడెంట్స్ ని దాటి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందండి? డెఫినెట్గా లేదు. అది స్పీకర్ పరిధిలోని అంశం. దట్ ఈస్ ఆనరబుల్ స్పీకర్ హాస్ గాట్ ద డిస్క్రిషన్ టు డిసైడ్. బట్ ఆనరబుల్ స్పీకర్ ఆల్సో వుడ్ అడ్హియర్ టు ది ప్రీవియస్ ప్రెసిడెంట్ కస్టమ్స్. సో దేర్ ఇస్ నో ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ. ఇండియాలోనే లేదు. పెర్హాప్స్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు లాస్ట్ టైం పీజేఆర్ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు వచ్చినాయండి. అప్పుడు 296 ఉన్నప్పుడు. అవును, ఎన్టీ రామారావు స్వీప్ చేశారు కదా. అప్పుడు రాలా, స్టేటస్ రాలా. ఈయనకి 26 వచ్చినాయి, 29 ఉండాలి. అప్పుడు 29 30 ఉండాలి. సో రాలేదు. బట్ హీ సింగిల్ హ్యాండెడ్లీ handled it. He was there in the assembly. He was there every day. And he used to get time. So ఇటువంటి డిసిడెంట్స్ తీసుకుని ఉండాల్సింది. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో మనం ఎవరేం చేయలేం. అంటే అసలు నార్మల్ గానే ఇంట్రెస్ట్ లేని ఒక సిచ్యువేషన్ లో మీరు వచ్చి తీరా డిప్యూటీ స్పీకర్ గా అక్కడ కూర్చోవడం అన్నది ఆయనకి అంత పెద్ద రుచించలేదేమోనని ఒక టాక్. ఏమో మరి, నేను నా అంతటి నేనే స్వయంగా ఆయనతో మాట్లాడా. దెబ్బతిన్నప్పటికీ కూడా ఆయనతో స్వయంగా మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ స్థానంలో, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేలు అందరినీ కూడా గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగతం నా కేసులు అవి ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. బట్ ఒక శాసనసభ్యుడిగా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వటం జరుగుతుంది తప్ప ఆయన్ని వేరే కించపరిచే విధానమే ఉండదు. మా స్పీకర్ గారైనా నేనైనా ఆయనకి ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్టీకి నాయకుడిగా డెఫినెట్గా హీ విల్ గెట్ హిస్ డ్యూ, నో డౌట్. కాకపోతే ఇప్పుడు మీ కేసు ఒకటి రన్ అవుతుంది కదా, అది అసలు ఎంతవరకు వచ్చినట్టు, ఎక్కడ ఆగినట్టు, అసలు ఎక్కడ ఆద్యంతాలు ఏమి తెలియట్లేదు. దీని మీద నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని దీని గురించి అయితే ఇబ్బంది లేదు. నేను ఆ కేసు విషయం అయితే వచ్చింది. ఈరోజు పేపర్లో చూసిన దాని ప్రకారం ఇప్పటికీ 4
కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో వాంగ్మూలాలు 164 స్టేట్మెంట్స్ తీసుకున్నారట. ఇంకా స్లోగా నథింగ్, ఇట్ అపియర్స్ దే ఆర్ వెరీ సీరియస్, నో డౌట్. తర్వాత విజయపాల్ గారు బెయిల్ అడిగాడు. అది రేపు ఐటమ్ నెంబర్ 6 ఇన్ సుప్రీం కోర్ట్. తనైతే ఏం గుర్తులేమని చెప్తున్నారట. గుర్తు లేకపోవడం ఏంటండి, అంత సీరియస్ ప్రొసీడింగ్స్. మరి ఫన్నీ పార్ట్ కదా అది. సడన్ మెమరీ లాస్. సడన్ మెమరీ లాస్. పవిత్ర బంధం సినిమాలో నాగేశ్వరరావుకి అలా కొన్ని సినిమాల్లో చూస్తాం కదా, గతం మర్చిపోయారండి. మర్చిపోయారు. అది ఈజ్ ఇట్ మెడికల్లీ అలౌడ్ అండి? లేదు, హీ హాస్ టు కోఆపరేట్. అంటే ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ కాన్స్టిట్యూషనల్ గా? ఏమని నాకు ఐఎమ్ నాట్ Aware of థరో, బట్ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఇఫ్ సమ్మన్ హ్యాస్ బికమ్ ఇన్సేన్ ఆర్ లాస్ట్ హిస్ మెమరీ, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ దట్ పోస్ట్. బట్ ఇతను ఒక రిటైర్డ్ పర్సన్ కదా, రీసెంట్ గా రిటైర్ అయ్యాడు. అవునండి. బట్ ఇట్స్ ఎ స్మార్ట్ గై. సో చాలా విచిత్రం రెండు కూడా. ఆయనేమో అన్ని చాలా అంటే వాట్ యు కాల్ వెరీ స్ట్రేంజ్ గా ఉన్నాయి కొన్ని ప్రొసీడింగ్స్. అయితే ఆయనేమో గుర్తులేదని చెప్పడం, ఈయనేమో స్టాటస్కి తగ్గ సంఖ్య లేకపోయినప్పటికీ స్టాటస్ అడగడం, ఏదో సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అండ్ వియర్డ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. వియర్డ్. అయితే ఇప్పుడు మీరు బేసిక్గా మీరు అంటే జస్ట్ ఐఎమ్ టచింగ్ యువర్ పర్సనల్ ఫ్రెండ్ సార్. ఇప్పుడు నార్మల్గా మీరు యథేచ్ఛగా విశృంఖలంగా మాట్లాడే వ్యక్తి, ఏ విషయం మీదైనా ఎలాగైనా. అలాగని యూ హ్యావ్ నెవర్ హర్ట్ ఎనీబడి. బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది మీకు అలవాటు. బట్ ఇప్పుడు మీరు మొన్న అసెంబ్లీలో కూడా దాని మీద చిన్న ఆహ్లాదకరమైన సంభాషణ జరిగింది. మీరు మాటలకు కట్టుబడుతున్నారని, మాటలకు నేను ఇంకా కట్టుబడతానని మీరు చెప్పడం, ఇదంతా కూడా ఒక బాన్హమీ సిచ్యుయేషన్ అక్కడ అసెంబ్లీలో క్రియేట్ అయింది. మీరు నిజంగానే అలాగ మాటలు కంట్రోల్ చేసుకుని అలా ఉండగలరా సార్ నిజంగా మీరు? తప్పకుండా ఉండగలను. నేను ఇంతకుముందు కూడా కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడను. నో కంట్రోల్ తప్పి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. ఎప్పుడు యు హావ్ బీన్ విత్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ పర్మిసిబిలిటీ. భాష విషయంలో కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్నాను. ఇప్పుడు మీరేంటి తాజాగా తీసుకుంటున్న జాగ్రత్తలు, బీయింగ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్? ఇంకొంచెం ఇదివరకే ఎప్పుడు భాష విషయంలో కానీ ఎక్కడ మీరు పుల్లిపోలేదు. బట్ ఇప్పుడు ఇంకొంచెం అంటే అసెంబ్లీలో చైర్లో ఉన్నప్పుడు ఇంకాస్త అంటే మరి వాడుక భాష, పూర్తి వాడుక భాష కాకుండా వాడుక భాషలో కొన్ని పదాలు కొలిక్వల్ టర్మ్స్ వచ్చేస్తాయి, కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. సో అక్కడ ఆ సభా గౌరవాన్ని కాపాడాలి. ఎవరైనా అలాంటి పదాలు మాట్లాడినప్పుడు కూడా ఆ పదాలని తొలగించవలసి రావచ్చు రికార్డ్స్ నుంచి. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నాను కాబట్టి ఒక 5 సంవత్సరాలు ఒక్కరోజు తప్పితే నేను పార్లమెంట్ ఏ రోజు మానలా. ఎవ్రీడే ఐ యూస్ టు బి దేర్ ఆల్మోస్ట్. ఏదన్నా లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవడం తప్ప అసలు నేను మార్నింగ్ టిల్ క్లోజర్ ఎప్పుడు కూడా అత్యధిక సమయం పార్లమెంట్లో ఉన్నది బహుశా నేను అయి ఉంటుందేమో, అది ఎవడో మెజర్ చేయలేదనుకోండి. అవును. సో అలాగా ఆ రూల్స్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాను నేను పార్లమెంట్లో. స్పీకర్ గారు చైర్మన్, నేను సభ్యుడిగా కూడా ఉన్నా. సో అంచేత కొంచెం కొద్దిమందికి మొదటి సెషన్లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయానికి 0 అవర్కి పెద్దగా డిఫరెన్స్ లేకపోవటం, ఎవరికి వాళ్ళు తోచిందంతా చెప్పేయటం, 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఒకే ప్రశ్నకి సమయం తీసుకోవటం. అంటే ప్రశ్నగా కాకుండా ఒక ఉపన్యాస ధోరణిలో వద్దు,
సూటిగా ఉండాలి, సూటిగా ఆ ప్రశ్న ఉండాలి. మంత్రి గారి సమాధానం కూడా సూటిగానే ఉండాలి. సూటిగా ఉండాలి. ఆ గంటకి క్వశ్చన్ అవర్ అంటే ఒక గంటే. గంటే భారతదేశంలో ఎక్కడైనా క్వశ్చన్ అవర్, పార్లమెంట్లో అయినా ఏ అసెంబ్లీలో అయినా గంటే ఉంటుంది. ఏ స్టేట్ అసెంబ్లీలు ఉన్నాయి గంటే క్వశ్చన్ అవర్ అని ఎందుకు అంటున్నారు? క్వశ్చన్ అవర్స్ అని ఎందుకు అంటలా? సో క్వశ్చన్ అవర్లా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బికమ్ క్వశ్చన్ అవర్స్ అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ డిఫికల్ట్. సో గ్రాడ్యువల్లీ డెఫినెట్గా ఇప్పుడు 0 అవర్లో కూడా డెఫినెట్గా సభ్యులు 2 నిమిషాల్లోనే క్లుప్తంగా బట్ సంక్షిప్తంగా కూడా చెప్తున్నారు. అవునండి. అసలు మామూలుగా పాయింట్ ఈస్ రీచింగ్ వేర్ ఇట్ షుడ్ రీచ్. సో వాళ్ళ సమస్య 0 అవర్ అంటే ఓకే, మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి వారి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది. సో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్టర్ త్రూ ద స్పీకర్. సో ప్రిసైస్లీ దట్ ఈస్ వాట్ మెంట్. ఇట్స్ దట్ ఆర్ ఈస్ మెంట్ ఫర్ దట్. సో దానికి అది కాకుండా ఇంకేదో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ పాయింట్కి వస్తే బాగుంటుంది. ఈ 0 అవర్ ఉద్దేశం అది అని చెప్పి చెప్తున్నా 1-2 సార్లు. బట్ ఇమీడియట్గా 8 రోజుల్లో నేను సభా నిర్వహణలో ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఉన్నా. అవును. సో ఉన్నప్పుడు ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కన్విన్స్. సో ఉద్దేశం ఇది, చట్టం అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో రూల్స్లో ఉద్దేశం ఇది. ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఉందామని చెప్పి నేను అదే మీరు రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రెగ్యులేట్ కాదు, టు కమ్యూనికేట్. ఐఎమ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ ద ఇంటెంట్ ఆఫ్ ద అదే కంటెంట్ ఇంటెంట్ ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును, చాలా వరకు సఫలీకృతులు అయ్యాం. సఫలీకృతులు అయ్యారని ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక 3 days బ్యాక్ 50 నిమిషాల సమయంలో ఆల్మోస్ట్ 26 పీపుల్కి ఐ కుడ్ గివ్ ఛాన్స్ ఇన్ 0 hour, which has never happened. Which has never happened. Exactly.